టాలీవుడ్ లో టాప్ స్టార్స్ రేంజ్ లో కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోల మార్కెట్ కూడా కొంచెం బెటర్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు హీరోల సినిమాలు అంచనాలను మించి కలెక్ట్ చేశాయి. ఇక కొందరు యంగ్ హీరోలు 1-2 సినిమాలతో రచ్చ చేసిన తర్వాత స్టేబుల్ మార్కెట్ ను సొంతం చేసుకునే విషయంలో వెనకడుగా వేయగా, కొందరు మాత్రమే స్టడీగా మార్కెట్ ను సొంతం చేసుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. అందులో కూడా కొందరు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్స్ ని అందుకుంటూ ఉండగా, చాలా మంది స్టార్స్ కి రీసెంట్ టైంలో వరుస సరైన హిట్స్ అయితే లేవని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో ప్రజెంట్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమా రికార్డు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా పేరిట అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమా కూడా 70 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. ఒకసారి టాలీవుడ్ లో టైర్ 2 హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ షేర్ వసూలను సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ను గమనిస్తే, గీత గోవిందం సినిమా 70.50 కోట్ల షేర్ ను, టిల్లు స్క్వేర్ మూవీ 69 కోట్ల దాకా షేర్ ను, దసరా మూవీ 63.55 కోట్ల షేర్ ను, కార్తికేయ 2 మూవీ 58.40 కోట్ల షేర్ ను, ఆ మూవీ 49 కోట్ల దాకా షేర్ ను, ఫిదా మూవీ 48.5 కోట్ల దాకా షేర్ ను, విరూపాక్ష సినిమా 48.5 కోట్ల దాకా షేర్ ను, ఖుషీ మూవీ 42.10 కోట్ల దాకా షేర్ ను, ఎంసీఏ సినిమా 41 కోట్ల షేర్ ను, ఇస్మార్ట్ శంకర్ సినిమా 40.56 కోట్ల షేర్ ను, మజిలీ మూవీ 40.23 కోట్ల వరకు షేర్ అందుకుని ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ షేర్ అందుకున్న టాప్ 10 మూవీస్ గా నిలిచాయి. ఇక అప్కమింగ్ టైమ్ లో భారీగానే మీడియం రేంజ్ మూవీస్ కూడా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్నప్పటికీ ఈ లిస్టులో చేరగలిగే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి. అలాగే టాప్ ప్లేస్ లో ఉన్న గీత గోవిందం సినిమా టార్గెట్ ను ఏ సినిమా అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.